వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీ ఎగ్జామ్ ఛానల్ ఫ్రెండ్స్. మన గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్నటి రోజున ఉస్మానియా గడ్డ మీద ఠాగూర్ ఆడిటోరియం వేదికగా రానున్న 6 నెలలలో 40,000 ఉద్యోగాలను నియామకాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాలలోనే కాంగ్రెస్ ప్రభుత్వం 1,00,000 ఉద్యోగాలను భర్తీ చేసిందని నిరూపించుకొని మళ్ళీ ఆర్ట్స్ కాలేజీకి వచ్చి మీటింగ్ పెడతానని చెప్పేసి సభాముఖంగా తెలియజేయడం జరిగిందండి. సో దాని గురించి అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది అడుగుతున్నారు, మరి ఏ నోటిఫికేషన్స్ వస్తాయి, మేము ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే అది మరి అసలు ఇమ్మీడియట్గా రాబోయే నోటిఫికేషన్స్ ఏంటి, జాబ్ క్యాలెండర్ ఉండబోతుందా లేదా, ఒకవేళ ఉంటే ఆల్రెడీ ఉన్న జాబ్ క్యాలెండర్స్ ఇచ్చినటువంటి వాటిని మళ్ళీ కంటిన్యూ చేస్తారా, లేకపోతే కొత్త నోటిఫికేషన్స్ ఇస్తారా అనేటువంటి సందేహాలతో విద్యార్థులు చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారండి. సో అందుకోసం అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే దీంట్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అయితే ఇక్కడ ఒక టీఎస్పీఎస్సీలో ఒక నోటిఫికేషన్ ఇచ్చారండి. ఫస్ట్ ఇది చూద్దాము. ఇదేంటంటే గ్రూప్ 2 సర్వీసెస్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి మెడికల్ ఎగ్జామినేషన్ కోసం అని చెప్పేసి పోస్ట్ కోడ్ 8, ఇది ఎక్సైజ్ కోడ్ అండి. ఎక్సైజ్ ఉంటుంది కదా, ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అని చెప్పేసి వీళ్ళు ఎప్పుడు సెప్టెంబర్ 1 నుంచి ఈ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో మెడికల్ ఎగ్జామినేషన్ అనేది చేస్తున్నారండి. సో దాని గురించి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఫస్ట్ ఇది చూద్దాము. అంటే ఏంటంటే ఇది రిలవెంట్గా ఉంది కాబట్టి చెప్తున్నాను. టీజీపీఎస్సీలో గ్రూప్ 2కి సంబంధించి ప్రాసెస్ అనేది కంటిన్యూషన్లో ఉంది అని చెప్పడానికి చెప్తున్నానండి. సో ఇది అవుతుంది. అండ్ గ్రూప్ 1ది కేసు ఉంది కదా, మీకు ఆల్రెడీ తెలిసిందే అది. సో మిగతా ఇవి 2 అయితే కానీ మనకు ఎగ్జిస్టింగ్ ఇప్పుడు గ్రూప్ 3 రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవేళ ముందే ఇస్తే బ్యాక్లాగ్స్ పడిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు ఇవ్వట్లేదు. సో ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కంప్లీట్ అవుతేనే మనకు మళ్ళీ ఈ నెక్స్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2కి మార్గం అనేది ఈజీ అవుతుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే సెప్టెంబర్ 4 వరకు కూడా ఎవ్రీడే ఆల్మోస్ట్ 46 క్యాండిడేట్స్కి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది నోట్స్ ఇచ్చారండి. సో టోటల్ 185 క్యాండిడేట్స్కి ఈ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్ ఇచ్చారండి. గ్రూప్ 2 సబ్ ఇన్స్పెక్టర్ ఎక్సైజ్. అండ్ వాళ్ళు 1,000 రూపీస్ పే చేయాలన్నమాట. దేనికైతే మెడికల్ బోర్డు ఎక్స్పెన్సెస్ గురించి. అండ్ 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా సబ్మిట్ చేయాలి. అండ్ అదేవిధంగా ఒక రిజర్వ్ డే పెట్టారండి సెప్టెంబర్ 8 రోజు. ఈ రిజర్వ్ డే దేనికంటే ఇంకా ఆ రోజు ఎవరైనా రాని వాళ్ళకి మళ్ళీ ఆ ఒక్కరోజు చేస్తారు. ఇంకా మెడికల్ ఎగ్జామినేషన్ ఆ రోజు మిస్ అయిందంటే మాత్రం ఇంకెవరికి కూడా నో ఫర్దర్ రిక్వెస్ట్ అనేది కూడా ఇక్కడ చెప్పారండి. ఆఫ్టర్ దట్ రిజర్వ్ డే నో ఫర్దర్ రిక్వెస్ట్ విల్ బి ఎంటర్టైన్. రిజర్వ్ డే ఎందుకంటే ఏదైనా ఎక్సిజెన్సీలో ఆ 4 డేస్లో రాని వాళ్ళ కోసం అనమాట. అండ్ వీళ్ళ క్యాండిడేట్స్ ఎక్కడికి వెళ్ళాలంటే ఎంఆర్డీ సెక్షన్ అండి. ఎంఆర్డీ అంటే మెడికల్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది ప్రతి హాస్పిటల్లో. సో ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో రూమ్ నెంబర్ 507 అఫ్జల్గంజ్. సో ఎంఆర్డీ సెక్షన్ మెడికల్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ సెక్షన్లోకి ఈ యొక్క అభ్యర్థులు అయితే వెళ్ళాల్సి ఉంటుందండి. సో ఇదనమాట వచ్చినటువంటి ఒక అప్డేటు. అయితే దీంట్లో ఇప్పుడు స్టార్టింగ్లో మొట్టమొదటిగా ఓ నోటిఫికేషన్ రావడానికి స్కోప్ ఉన్నటువంటి జాబ్స్ ఏంటి అంటే జీపీఓ అండి. ఫస్ట్ విఎల్ఓ, విలేజ్ లెవెల్ ఆఫీసర్ కానీ గ్రామ పంచాయతీ ఆఫీసర్ కానీ జీపీఓ అంటారు కదా. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే ఈ జీపీఓస్కి కూడా క్లస్టర్స్గా విభజిస్తున్నారు, కలెక్టర్స్కి ఆదేశాలు వెళ్తున్నాయని చెప్పేసి ఒకటి వినబడుతుందండి. క్లస్టర్స్గా విడగొడితే విలేజ్కి ఒక్కరిని చేస్తారా, లేకపోతే 2-3 ఇన్ఛార్జ్ అంటే 2-3 విలేజ్లను ఇలా ఇస్తారా అనేది కూడా ఒక చర్చ జరుగుతుందండి. లేదు అంటే ఇంకొకటి కూడా ఏమంటున్నారంటే పాత విఆర్ఓస్ ఉంటారు కదండి, ఎవరైతే ఇప్పుడు జీపీఓకి సెలెక్ట్ అవ్వకుండా అప్లై చేయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా జిల్లా ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పచెప్పే విషయం కూడా పరిగణలో ఉంది అని చెప్పి కూడా ఒక వినికిడి అండి. సో అది అయి ఉండకపోవచ్చు, అవ్వచ్చు, బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాను. బట్ అలా ఉంటే మట్టికి మళ్ళీ కొంచెము తక్కువ వేకెన్సీస్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఇంకొక పాయింట్ ఏంటంటే వేకెన్సీలు పెరిగే అవకాశం కూడా ఉందండి. ఎట్లా అంటే ఇప్పుడున్నటువంటి జీపీఓస్ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని మళ్ళీ జాయిన్ అయ్యే వరకు కూడా కొంచెం సందిగ్ధతలో ఉన్నారండి. ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా అందరూ జాయిన్ అవుతారని లేదు. ఏంటంటే పూర్వపు సర్వీస్ను వీళ్ళు యాడ్ చేయట్లేదండి. ఎవరైతే కొత్తగా జీపీఓగా సెలెక్ట్ అయినారో వాళ్ళకు వీఆర్ఓ ఇదివరకు ఉన్నటువంటి సర్వీస్ని వీళ్ళు కన్సిడర్ చేయట్లేదు అనమాట. సో ఇప్పుడు వీళ్ళు ఫ్రెష్గా సర్వీస్ అనేది స్టార్ట్ చేయాలి. అయితే ఈ యొక్క ఇష్యూతోనే చాలామంది ముందుకు రాలేదన్నమాట. అప్పుడు కూడా అప్లికేషన్స్ టైంలో కూడా చాలామంది ముందుకు రాలేదు. అండ్ కాకపోతే పూర్వపు సర్వీస్ అనేది వీళ్ళకు ఇస్తలేరు కాబట్టి ప్రమోషన్స్లో అయితే ఒక ఛాన్స్ ఇస్తున్నారండి. ఎలా అంటే ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మిగతా వాళ్ళకి 60%, ఇప్పుడు వీఆర్ఓలుగా జీపీఓలుగా జాయిన్ అవుతున్నటువంటి ఎక్స్ వీఆర్ఓస్కి ఒక 40% ఇచ్చే విధంగా రోస్టర్ పాయింట్స్ అనేటువంటివి ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ప్రమోషన్స్ ఉన్నాయనుకోండి. సో అందులో 6
ఓవరాల్గా ఉన్నటువంటి అందరికీ సీనియారిటీ బేసిస్ మీద ఇస్తే ఒక 4 మట్టుకి ఈ యొక్క ఇప్పుడు ఎక్కినటువంటి జీపీఓలకు ఇచ్చేటువంటి ఇది కూడా ఒక ప్రపోజల్ లేదా ఆర్డర్ కూడా వచ్చేసిందండి అది. సో దీని గురించి కూడా నేను ఒక వీడియో చేశాను లాస్ట్ టైం, నా దాంట్లో చూడండి, వీఆర్ఓ రిలేటెడ్గా వీడియో ఉంటుంది. సో ఎవరైనా కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళ ఆర్డర్ గురించి చూడండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఇయర్లో చూసుకున్నట్లయితే మీకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, డిఎస్సి లాంటి అన్ని ఎగ్జామ్స్ జరిగాయండి. రిజల్ట్స్ కూడా ఇచ్చారు కంటిన్యూస్గా. మీకు ఎక్కడ అంటే చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నప్పటికీ కూడా కంటిన్యూస్గా మీకు లాస్ట్ ఇయర్ అంటే ముందు ఈ 1.5 year కంటే ముందు లాస్ట్ టైం అనమాట. సో కంటిన్యూస్గా ఉండింది, మీకు ఎక్కడ ఇది కాలేదు. అండ్ ఒకనొక టైంలో అయితే మీరు కొంతమంది అభ్యర్థులు ఉద్యోగాలను పోస్ట్పోన్ చేయండి అని కూడా ధర్నాలు చేశారండి. అంటే ఎందుకు నోటిఫికేషన్కి మధ్యలో గ్యాప్ లేదు, మేము ఇది చదువుతూ ఇది ప్రిపేర్ అయితే మళ్ళీ దానికి ప్రిపేర్ అవ్వడానికి మాకు అవ్వదు. సో అని చెప్పేసి కూడా చాలాసార్లు నోటిఫికేషన్స్ పెండింగ్ చేయించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయండి. అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఆల్రెడీ 1.5 year నుంచి నోటిఫికేషన్ లేవు కదా సార్, మీరు ఈ పాయింట్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారని అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు ప్రిపరేషన్ అనేది ఆపొద్దండి. ఫస్ట్ పాయింట్ మనం అంటే వస్తాయా రావా, వస్తే ఏమొస్తాయి ఇవన్నీ అవసరం లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు చేయాల్సింది అభ్యర్థులు ఎవరైనా కూడా ప్రిపరేషన్ స్ట్రాటజీలో కొన్ని ఉంటాయండి. అంటే డెఫినెట్గా కంపల్సరీగా చదవాల్సినటువంటి ఏరియా ఏది ఉంటుందంటే అండి కరెంట్ అఫైర్స్ ఒకటి, ప్రీవియస్ పేపర్స్ ఒకటి అండి. సో ఈ 2 ఏరియాస్ మీరు ఎవరైనా కూడా ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా ఎవ్రీ ఎగ్జామ్ అనమాట, ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వారైనా కూడా కంపల్సరీగా మీరు కరెంట్ అఫైర్స్ కానీ అండ్ ప్రీవియస్ పేపర్స్ మీరు ఏ ఎగ్జామ్ అయితే అనుకుంటున్నారో దేనికైతే ఎలిజిబుల్ ఉంటారో ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క డిఫరెంట్ క్వాలిఫికేషన్ ఉంటుంది కాబట్టి సో ఆ ఏరియాకి సంబంధించి ఆ పర్టికులర్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ చూడాలండి. నేను నిన్న కూడా చెప్పాను, ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ చూస్తే మీకు ఏం అర్థమవుతుంది అంటే ప్యాటర్న్ ఎలా ఇస్తున్నారు, ఎక్కడ అడుగుతున్నారు, ఏం చదవాలి, ఎంత డెప్త్ చదవాలి, మనం ఎక్కడున్నాం, మన వీక్ ఏరియాస్ ఏంటి, ఇవన్నీ కూడా మనకు ప్రీవియస్ పేపర్ చూస్తే ఐడియా వస్తుంది. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే డైరెక్ట్ బిట్లు కూడా పడుతూ ఉంటాయండి ప్రీవియస్ పేపర్స్ నుంచి. సో అది మన అదృష్టం అనుకోండి. బట్ చదవడం వల్ల అయితే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చేసరికి ఏమంటే మీకు జనరల్ స్టడీస్ తీసుకోండి, పాలిటీ తీసుకోండి, ఎకానమీ తీసుకోండి, ఏ పాయింట్స్ తీసుకున్నప్పటికీ కూడా మీకు ఖచ్చితంగా క్వశ్చన్స్ పడతాయి. దట్టు ఇంటర్లింక్ కరెంట్ అఫైర్స్కి ఇంటర్లింక్ ఉన్న క్వశ్చన్స్ పడతాయండి. సో ఎందుకంటే అంటే మనం కరెంట్ అఫైర్స్ అంటే ఏదో ఫస్ట్ బిట్టుగా చదవడం కదండి, అంటే ఎవరు అపాయింట్ అయ్యారు ఏంటి అలాంటివి కొన్ని ఏమో బిట్టు ఉంటాయి. అలా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా తీసుకున్నట్లయితే ఉపరాష్ట్రపతి గారు రాజీనామా చేశారు, కానీ ఇప్పుడు ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఎన్నిక జరుగుతుంది. సో దాంట్లో ఒక క్వశ్చన్ అడగచ్చండి, ఉపరాష్ట్రపతి యొక్క పదవీ కాలం ఎంత అంటే పదవీ కాలం గురించి క్వశ్చన్ వస్తే 5 years అందరికీ తెలిసిందే రైట్. అయితే ఇక్కడ ఇప్పుడు రాజీనామా చేశారు కదండి, అంటే ఒక 2.5 years టర్మ్ ఉంది ఇంకా. సో ఇప్పుడు కొత్తగా ఎక్కేటువంటి ఉపరాష్ట్రపతి 2.5 years ఉంటారా లేకపోతే 5 years ఉంటారా అనేది క్వశ్చన్ అండి. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఎక్కడైనా ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ అంటే కాన్స్టిట్యుయెన్సీలో ఒక ఉప ఎన్నిక వస్తే, ఉప ఎన్నిక అంటారు కదండి, ఉప ఎన్నిక వస్తే తిరిగి ఎన్నుకోబడినటువంటి పర్సన్ ఎన్ని రోజులు ఉంటాడండి, ఆ మిగతా టర్మ్కి మాత్రమే ఉంటాడు. ఇప్పుడు 1 year మిగతా ఉందనుకోండి, హాఫ్ ఇయర్ ఉందనుకో, హాఫ్ ఇయరే ఉంటాడు రైట్. కానీ ఉపరాష్ట్రపతి విషయంలో అలా కాదండి, కొత్తగా ఎన్నికైనటువంటి వద్దను మళ్ళీ ఫస్ట్ నుంచి 5 years ఉంటాడనమాట. సో అలాంటి క్వశ్చన్స్. అండ్ ఎలక్టోరల్ కాలేజ్ అంటే ఏంటి అంటే ఎవరు ఓటేస్తారండి, జనరల్ ఉపరాష్ట్రపతికి ఏంటంటే నామినేటెడ్ సభ్యులు మరి ఎంపీలు ఉంటారు. అదే రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీలో ఎవరు ఉంటారండి ఓటు వేసేవాళ్ళంటే నామినేటెడ్ సభ్యులు తప్ప మిగతా ఎంపీలు, అదేవిధంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉంటారు. సో ఇది పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి. సో మళ్ళీ ఇక్కడ రాజీనామా చేశారు కాబట్టి ఇదివరకు ఎవరైనా రాజీనామా చేశారా ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఇదివరకు ఇద్దరు చేసినట్టున్నారండి, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చేసినట్టున్నారు, ఇంకొకరు చేశారు. కాకపోతే వాళ్ళు చేసినటువంటి ఇద్దరు కూడా వాళ్ళు ఉపరాష్ట్రపతిగా ఉండి రాష్ట్రపతికి అభ్యర్థికి ఎన్నికైనప్పుడు ఆ ఓటింగ్లో పాల్గొనడానికి ఎలక్షన్ టైంలోనే రిజైన్ చేశారు తప్ప ఈ విధంగా పర్సనల్ రీజన్స్తో రిజైన్ చేయడం మేబీ జగదీప్ ధంకర్ గారే ఫస్ట్ టైం అనుకుంటా అండి. సో ఇది అంటే ఇదంతా సబ్జెక్ట్, బట్ ఏంటంటే మీరు అలా చదవాలన్నమాట దాని గురించి అని చెప్పేసి నేను చెప్తున్నాను. సో ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్స్ ఏమున్నాయి అంటే జీపీఓ చెప్పాను కదండి ఒకటి, అండ్ జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చే అవకాశం ఉందండి, ఎందుకంటే రివైజ్డ్ క్యాలెండర్ ఇచ్చే అవకాశం ఉంది. సో దాంట్లో కొన్ని చేంజెస్ ఉండొచ్చు, బట్ ఆ జాబ్ క్యాలెండర్ రివైజ్డ్ ఇస్తారండి. ఈ ఎస్సీ వర్గీకరణ గురించి కూడా అప్పుడు మనకు జాబ్ క్యాలెండర్ అనేది బ్రేక్ అవ్వడం జరిగింది కాబట్టి సో ఈ రాజకీయ అంశాలు ఏవైనా పక్కన పెట్టినప్పటికీ కూడా ప్రోగ్రెస్ అనేది కొంచెం డిలేగా ఉందండి. ప్రోగ్రెస్ ఎందుకు డిలే ఉందంటే ఈ ఎస్సీ వర్గీకరణ ఉపవర్గీకరణ ఒకటి, ఇంకొకటి ఇప్పుడు కమిటీ కూడా మళ్ళీ వేశారండి. ఏం కమిటీ వేశారు,
ఎంఎస్ మన మరి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ చైర్మన్గా ఉన్న డైరెక్టర్ ఉన్నటువంటి శాంతికుమారి పాత సిఎస్ ఉన్నారు కదండి, ఆవిడ నేతృత్వంలో ఒక కమిటీ వేశారు. దేని గురించి? రివ్యూ ఆఫ్ స్టాఫింగ్ గురించి రివ్యూ చేయడం. ఇప్పుడు జూలై 15th జూలై 12th అలా వేసినట్టున్నారండి ఈ కమిటీ, రైట్. సో దీని యొక్క రిజల్ట్ దీనికి జూలై 12th ఆర్ సంథింగ్. సో ఆగస్ట్ మళ్ళీ సెప్టెంబర్ 2nd వీక్ వరకల్లా, ఫస్ట్ వీక్ వరకల్లా మనకు రిపోర్ట్ వస్తుందండి. దీన్ని వాళ్ళకి ఎంత టైం ఇచ్చారంటే 60 days టైం ఇచ్చారు సో ఈ రిపోర్టు ఇవ్వడానికి. సో వీళ్ళు ఏం చేశారంటే స్టాఫింగ్ని రివ్యూ చేసి శాంక్షన్ పోస్టు, వేకెంట్ పోస్ట్ ఏమున్నాయి, నెసెసిటీ ఫర్ దేర్ కంటిన్యూయేషన్, అంటే వాటిని కంటిన్యూ చేయడానికి అవసరం ఉందా, అంటే ఇది ఒక రకంగా ఏమవుతుంది, రిమూవ్ చేసే ఛాన్స్ ఉందా, లేకుంటే ఎక్కడైనా అడ్జస్ట్ చేయొచ్చా, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్చువల్స్, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అంటే వీళ్ళు చేసేసి ఆల్రెడీ డిపార్ట్మెంట్స్ దగ్గర అన్ని పోస్టులకు వివరాలు ఉంటాయి, బట్ ఇదేంటంటే ఇంకొంచెం డెప్త్గా చేయాలని చెప్పేసి కమిటీ వేశారు. అండ్ ఇంకొకటి రిటైర్ అయ్యి జాబ్ చేస్తున్న వాళ్ళ గురించి కూడా వాకప్ చేస్తారు అన్నట్టు. అంటే కొంతమందిని ఆల్రెడీ రివ్యూ చేసి కొంతమందిని తీసేయడం కూడా జరిగింది, మళ్ళీ కొంతమంది జాయిన్ అవ్వడం కూడా జరిగింది. సో ఈ యొక్క పాయింట్ కూడా వాళ్ళు తీసేసి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కాస్ట్ కటింగ్ కూడా ఉంటుందండి. అంటే కాస్ట్ కటింగ్ చేసి మళ్ళీ కొత్త ఉద్యోగాల కల్పన చేసే విధంగా కూడా ఈ కమిటీ ఉందనేది నా పర్సనల్ అభిప్రాయం అండి. అంటే అది కూడా ఒక పాయింట్ వాళ్ళు రివ్యూ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి మనకు రిటైర్మెంట్స్ వచ్చేసి మన కేసీఆర్ గవర్నమెంట్ టైంలో 58 ఉన్నటువంటి ఏజ్ని 61 చేశారు కదండి. సో ఆ ఏజ్ అనేది ఎప్పుడు అయిపోయింది అంటే అప్పుడు ఆ 3 years అసలు రిటైర్మెంట్స్ కాలేదండి, ఎవ్వరు కూడా 3 years రిటైర్మెంట్స్ కాలేదు. సో అవి ఎప్పుడు అవుతున్నాయంటే 2024 మార్చ్ నుంచి మళ్ళీ రిటైర్మెంట్స్ అనేటువంటివి స్టార్ట్ అయినాయండి, 2024 మార్చ్ నుంచి. సో ఇప్పుడు 1 year అవుతుంది. సో ఈ పోస్టులు 1 year దాటిపోయింది, రైట్. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు 1.5 year అవుతుంది దగ్గర. సో ఇవన్నీ కూడా చాలా పోస్టులు అనేటువంటి వేకెంట్ అవుతూ ఉన్నాయండి. సో రిటైర్మెంట్స్ అవుతూ ఉన్నాయి కాబట్టి వేకెంట్ అవుతున్నాయి. అండ్ రిటైర్మెంట్స్ అయినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ కానీ ఇంకేదైనా లంసమ్ అమౌంట్స్ కానీ కూడా ఇవ్వట్లేదు అనేది కూడా ఒక అభియోగం అనేది ఉందండి. 8,000 కోట్ల రూపాయల వరకు కూడా పెండింగ్ ఉంది అని చెప్పేసి వీళ్ళు బాండ్స్ రూపకంగా ఇస్తున్నారు ఎంప్లాయీస్కి, బెనిఫిట్స్ అనేవి కూడా సరిగా అందించలేదని చెప్పేసి కూడా కొన్ని ఉద్యోగ సంఘాల యొక్క ఆరోపణ కూడా ఉంది అండి. సో వాటెవర్, కాకపోతే వేకెన్సీస్ అయితే వస్తున్నాయండి, రైట్. ఈ పాయింట్ చెప్పదలుచున్నాను. అందులోనూ ఉన్న వాళ్ళకి కొంతమందికి ఇప్పుడు ఈ ఖాళీలు ఉన్నాయి కాబట్టి కొంతమందికి ప్రమోషన్స్ ఇచ్చేసి ఉంటారు కాబట్టి కొన్ని లోవర్ క్యాడర్లో కొన్ని వేకెన్సీస్, మిడిల్ క్యాడర్లో కూడా కొన్ని వేకెన్సీస్ ఏర్పడేటువంటి అవకాశం ఉందండి. ఈ 1.5 yearలో కొంచెం ఖాళీలు అయితే ఏర్పడ్డాయి, రైట్. అండ్ ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నటువంటి నోటిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయండి. అంగన్వాడీ అండి ఒకటి, ముఖ్యంగా చెప్పాలనుకుంటే అంగన్వాడీ, జీపీఓతో పాటుగా అంగన్వాడీ కూడా. ఎందుకు అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి, సో మెయిన్ అంటే నేను అనుకుంటున్నాను ఇవి ఇస్తే కొంచెం ఆ పరంగా కూడా కొంచెం అడ్వాన్స్మెంట్ ఉంటుంది కాబట్టి అంగన్వాడీ నోటిఫికేషన్ అనేది 14,000 దగ్గర ఇవి 14,468 పోస్టులు ఉన్నాయని చెప్పేసి కూడా మనకు తెలుసు కదండి. సో అన్ని వేకెన్సీస్ పడే అవకాశం ఉంది. అండ్ ఇవి ఎక్కువగా కూడా ఏజెన్సీ ఏరియాస్లో ఉన్నాయని చెప్పి అన్నారండి. ఇప్పుడు ఆయా ఉంటుంది కదా, టీచర్ హెల్పర్, ఇవి పోస్టులు అంటే ఉన్న వాటిలో చాలా మటుకు ఏజెన్సీ ఏరియాస్లలో ఉన్నాయనేది ఒక చిన్న ఇది అనమాట. సో మనకు కంప్లీట్ నోటిఫికేషన్ వస్తే తప్ప కూడా మనకు ఆ డీటెయిల్స్ తెలియవు. అండ్ వీటితో పాటుగా ఇంకొక ఇన్ఫర్మేషన్ అండి, ఇప్పుడు స్కూల్ లెవెల్లో మన మండల పరిషత్ స్కూల్స్ ఉంటాయి కదా, మండల పరిషత్ స్కూళ్ళలో ఈ యొక్క ప్రీ ప్రైమరీ సెషన్స్ స్టార్ట్ చేయబోతున్నారండి. ప్రీ ప్రైమరీ అంటే 3 years నుంచి 6 years వాళ్ళకి అభ్యాసం అనమాట. మన చిన్న బాలశిక్ష, పెద్ద బాలశిక్ష అంటాం కదా, లేదంటే నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ అంటారు కదా, ఇవి కూడా స్టార్ట్ చేయాలని చెప్పేసి మన యొక్క ఈ విద్యా విధానంలో ఒక భాగంగా ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ అయిందండి. అయితే దీంట్లో మండల్ లెవెల్లోనే నోటిఫికేషన్స్ ఇస్తున్నారండి. ఎంఈఓ కానీ డిఈఓ నుంచి కానీ, ఆ డిస్టిక్ డిఈఓ నుంచి కానీ, మండల్ లెవెల్ నుంచి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ వస్తున్నాయండి. సో మనం ఒక 3-4 days నుంచి ఒక 2 మండలాలు అయితే నాకు కనపడ్డాయి. సో మీకు దీని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కావాలి అని ఎవరైనా కామెంట్ చేస్తే నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో చేయడానికి ట్రై చేస్తానండి. అయితే వీటిలో ఏంటంటే అండి 2 పోస్టులు ఉన్నాయి. ఒకటి ఇన్స్ట్రక్టర్ వచ్చేసి, ఒకటి ఆయా, ఇంకొకటి ఆయా. అయితే జనరల్గా వీళ్ళకు ఫీమేల్ క్యాండిడేట్స్కే ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారండి. అండ్ ఇంకొక బెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే అండి దీంట్లో ఎక్కడైతే నివాసం ఉన్నారో అక్కడ దగ్గర ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారండి.
అంటే మీ ఊర్లోనే మీ డిస్టిక్లోనే రావచ్చండి. మీరు ఎక్కడ ఉంటే అక్కడ పక్కన ఎంపీఎస్ఎస్ ఉందనుకోండి, అదే మండల్ పరిషత్ హై స్కూల్ కానీ మండల్ పరిషత్ సెకండరీ స్కూల్ కానీ ఉందనుకోండి. సో అంటే వాటిలో ప్రీ ప్రైమరీ స్టార్ట్ చేయబోయేది 100 స్కూల్స్ ఏమో సెలెక్ట్ చేశారండి. అవి 100 కొన్ని పిఎంశ్రీ స్కూల్స్ కూడా, పిఎంశ్రీ అని కూడా ఉంది కానీ, సో పిఎంశ్రీ స్కూల్స్ కూడా కొన్ని సెలెక్ట్ చేసినట్టున్నారు. సో ఆ విధంగా ఏవైతే సెలెక్టెడ్ ఉన్నాయో అంటే పైలట్ బేసిస్ మీద ఇవి చేసి మళ్ళీ అన్ని స్కూల్స్కి కూడా దీన్ని ఎక్స్టెండ్ చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారండి. సో వీటిలో ఏవైతే మీ దగ్గర పాటులో ఉన్నాయో సో అక్కడే ఉంటుందండి. నివాసము స్థానికత ఆధారంగా కాదండి, కరెంట్ నివాసం అంటారు దీన్ని. ఇప్పుడు జనరల్గా మీరు 1st to 10th చదివిందని స్థానికత అంటారు. మీరు హన్మకొండ డిస్టిక్ లోకల్ అంటే అది హన్మకొండనే. ఇంకా ఇప్పుడు రంగారెడ్డి డిస్టిక్ లోకల్ అంటే రంగారెడ్డి. కానీ మీరు హన్మకొండ లోకల్ అయినప్పటికీ ఇప్పుడు రంగారెడ్డిలో స్టే చేస్తున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో మీరు స్టే చేస్తున్న ఇంటికి దగ్గరలో ఉంటే మీకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడానికి ఛాన్స్ ఉందండి. అట్లా నోటిఫికేషన్ నేనైతే చదవడం జరిగింది. సో వీటిల్లో ఏంటంటే పర్మనెంట్ పోస్టులు కాదు, ఇవి చిన్నవే పోస్టులు, కాకపోతే దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళకి అయితే బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు కదండి. సో అందుకని చెప్పేసి ఈ పాయింట్ కూడా చెప్తున్నాను. ఇంకొక ఉద్యోగం రెడీగా ఉంది ఏంటంటే అది హెల్త్ డిపార్ట్మెంట్. సో హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ అంటే రెడీగా ఉంది. అంటే చాలా అన్నీ రెడీగానే ఉన్నాయండి. చాలా వాటికి పోస్టులు శాంక్షన్ అయ్యి కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు నిన్న కూడా ఒక పురపాలిక సంఘంలో 165 పోస్ట్కి అనుమతి లభించిందండి. నిన్న కూడా పురపాలికలు అంటే మున్సిపాలిటీస్ ఉంటాయి కదా, వాటిలో ఏమున్నాయి, మేనేజరు, ఆఫీసరు, రెవెన్యూ ఆఫీసరు అవి ఒక 3 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ 37 పోస్టులు ఉన్నాయి. సీనియర్ అసిస్టెంట్ 17 పోస్టులు ఉన్నాయి. అండ్ వార్డ్ ఆఫీసర్లు 55 పోస్టులు ఉన్నాయి. అండ్ ఇంకా మిగతా స్వీపరు, ఆఫీస్ అబార్డినేట్ అలాంటివి ఉన్నాయండి. సో ఈ విధంగా ఈ పోస్టులకు నిన్న కూడా మనకు ఒక అప్డేట్ వచ్చిందండి. పురపాలికల్లో 165 పోస్టులు మంజూరు అని చెప్పేసి. సో శాంక్షన్ అయిన పోస్టులు ఉన్నాయి, బట్ వేయడానికి స్కోప్ ఉన్నటువంటి ఇవన్నమాట. ఇంకా ఇవి కాకుండా ఇంకేం పోస్టులు ఉన్నాయి, ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐపిసి పోస్టులు ఉన్నాయి కానీ అవి ఉన్నాయి. అవి ఒక 12,000 నుంచి 12,500 వరకు కూడా ఉంటాయని చెప్తున్నారండి. 12,000 నుంచి 12,500 వరకు ఎస్ఐ కానిస్టేబుల్. సో ఈ ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి మటుకు ఏంటంటే అండి, మీరు అర్థమెటిక్ రీజనింగ్ మీద ఫోకస్ చేయాలండి బాగా. సో వీటిలో కొంచెం ఇక్కడే మీ కాంపిటీషన్లో ల్యాగ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో అర్థమెటిక్ రీజనింగ్ మీద ఖచ్చితంగా మంచి ఫోకస్ పెట్టండి. అండ్ కరెంట్ అఫైర్స్ కంపల్సరీ చేయండి అండ్ ప్రీవియస్ పేపర్స్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే జీపీఓ కూడా 5,944 పోస్టులు అండి. అంటే ఇప్పుడున్న అంచనా ప్రకారము 5,944 పోస్టులు ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ ఆర్టీసీలో కూడా జాబ్స్ ఉన్నాయని ఇచ్చారు కండి. 3038 పోస్టులు ఉన్నాయి. ఇవేంటంటే డ్రైవర్, కండక్టర్ పోస్టులే. కాకపోతే ఏంటండి, ఇది అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఇది అనౌన్స్ చేసి 4 months దాకా అవుతున్నట్టు, 3-4 months. బట్ ప్యారలల్గా వీళ్ళు ఆల్రెడీ అవుట్ సోర్సింగ్లో నోటిఫికేషన్స్ వేసి కూడా ఈ కండక్టర్స్ని డిపో వైజ్గా కండక్టర్స్ని, డ్రైవర్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారండి. ఆల్రెడీ ఆ టీమ్ మెషిన్ మీద ట్రైనింగ్ ఇచ్చేసి చేసుకుంటున్నారు. మరి ఈ నోటిఫికేషన్ వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటండి అర్థం కావట్లేదు. సో మరి వీళ్ళు ఎలా రిక్రూట్మెంట్ ఇస్తారో చూడాలి. అండ్ నెక్స్ట్ పవర్ సెక్టర్లో కూడా ఆల్రెడీ చెప్పారండి 5,368 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి అఫీషియల్గా అధికారికంగా చెప్పారండి. నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి. దీంట్లో ఏమున్నాయంటే అన్నీ అండి. పవర్ సెక్టర్ అంటే ఇప్పుడు టీఎస్ ఎన్పిడిసిఎల్ ఉంటుంది, ఎన్పిడిసిఎల్ ఉంటుంది, నార్థన్ పవర్ డిస్కమ్ ఉంటుంది, సదర్న్ పవర్ డిస్కమ్ ఉంటుంది, జెన్కో పవర్ జనరేషన్ కార్పొరేషన్ టీఎస్ జెన్కో ఉంటుంది, అండ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ టీఎస్ ట్రాన్స్కో ఉంటుంది. సో ఇవన్నిట్లలో కూడా మీకు పోస్టుల నేమ్స్ వచ్చేసి జేఎల్ఎం జూనియర్ లైన్మెన్, సబ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ అండ్ జేఏఓ అంటే సో నిన్న కూడా మన సబ్స్క్రైబర్స్ అడిగారండి జేఓ మీద క్లాసులు చెప్పండి సార్ అని చెప్పేసి. చూస్తానండి, వీలైతే చేస్తాను. అండ్ జేపీఓ జూనియర్ పర్సనల్ ఆఫీసర్. సో దీని గురించి కూడా అడిగారండి. సో ఇవి జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ పర్సనల్ ఆఫీసర్, ఇవి వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ సైడ్గా ఉంటాయి. అండ్ పర్సనల్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ సైడ్, ఇదేమో అకౌంట్స్ డిపార్ట్మెంట్ జేఓ. ఇంకా మిగతా జేఎల్ఎం, సబ్ ఇంజనీర్ ఇవన్నీ టెక్నికల్ సైడ్గా ఉంటాయి. సో ఇవన్నీ కూడా పవర్ సెక్టర్ జాబ్స్. ఆల్మోస్ట్ 5,368 జాబ్స్ ఉన్నాయండి. సో దాని గురించి కూడా ఇదన్నమాట మీకు ఏర్పడుతుంది. అండ్ స్థానిక సంస్థల నేపథ్యంలో అంగన్వాడీ జాబ్స్ వేసే అవకాశం ఉంది. ఇంకా కొన్ని పోస్టులు ఉన్నాయండి. ఏంటంటే లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి, గురుకుల ఉద్యోగాలు ఉన్నాయి, జేఎల్స్, డిఎల్స్, అగ్రికల్చర్ ఉన్నాయి. ఇంకొకటి సిడిపిఓ, ఈఓ అనే పోస్టులు ఉన్నాయండి. ఇవేంటంటే చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అని చెప్పేసి, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అని చెప్పేసి పోస్టులు ఉంటాయండి. ఇవి దాదాపుగా
200 నుంచి 250 పోస్టులు ఉన్నట్టుగా ఒక సమాచారం అండి. ఇవేంటంటే వీటికి సెంట్రల్ ఫండింగ్ ఉంటుంది కాబట్టి ఇవి రిక్రూట్మెంట్ ఆపేస్తే ఫండింగ్ ఆగిపోతుంది అనేది ఒక ఇది ఉంటుంది కాబట్టి వీటిని ఖచ్చితంగా రిక్రూట్మెంట్ చేస్తారండి. సో ఇది ఒకటి CDPO, EO అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ జాబ్స్ కూడా ఒక 2000 నుంచి 3000 వరకు ఉన్నాయని చెప్పేసి కూడా ఈ జాబ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మన క్యాలెండర్లో కూడా మెన్షన్ చేసినట్టున్నారు, ఇంజనీరింగ్ జాబ్స్ అని చెప్పేసి. సో ఇవ్వండి. సో ఇవన్నీ కూడా రాబోయే నోటిఫికేషన్స్ అండి. ఎప్పుడు వస్తాయి అనేది చెప్పలేము ఎగ్జాక్ట్ డేట్, బట్ ఇమ్మీడియట్గా రావడానికి స్కోప్ ఉన్నాయి మాత్రం అంగన్వాడీ, హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ GPOs అండి ఇవి. ఇంకా మిగతావి కూడా ఈ పవర్ సెక్టర్ కూడా ఆల్రెడీ చెప్తున్నారు, RTC కూడా చెప్తున్నారు, అండ్ SI పోలీస్ కానిస్టేబుల్ కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి రావాలి. అండ్ జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేసిన ఇంకా 18 రకాల పోస్టులు ఉన్నాయి కానీ వాటికి కూడా మరి క్యాలెండర్ ఇస్తారని అనుకుంటున్నాను. ఇంకా Group 1, Group 2, Group 3 అయితే ఇప్పట్లో రాకపోవచ్చు అండి, ఎందుకంటే ఆల్రెడీ ఉన్నవే పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఇవి మేబీ నెక్స్ట్ ఇయర్ కొంత టైం పడుతుంటుంది. సో కాకపోతే ఇవి మాత్రం ఖచ్చితంగా వేకెన్సీస్ ఉంటాయండి, 100% ఉంటాయి. ఎలాగో మీరు చదవడానికి చాలా టైం కావాలి, వ్యాస్ట్ సిలబస్ ఉంటుంది కాబట్టి మీరు ఇప్పటి నుంచే ఎగ్జాక్ట్గా ప్లానింగ్ చేసుకొని మంచిగా ప్రిపేర్ అయితే ఆ నోటిఫికేషన్ వచ్చే టైంకి మీరు రెడీగా ఉంటారండి. అండ్ ప్రీవియస్ పేపర్స్ కూడా చూడండి. ఇప్పుడు ఏంటి ఈ సెక్షన్లో వీళ్ళు ఇచ్చారు కదా, ఇప్పుడు కొంచెం విధానం అనేది చాలా వరకు మార్పు చేశారు. ఒక క్వశ్చన్లో 8 క్వశ్చన్లు అలా ఉండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు ఈ యొక్క ప్రీవియస్ పేపర్ని ఒకసారి అంచనా వేసుకొని దానికి తగ్గట్టుగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచి కొనసాగించండి. సో ఇవి కూడా వస్తాయండి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఈ యొక్క స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు కూడా ఉన్నాయి కదండి. అండ్ BC రిజర్వేషన్స్కి సంబంధించి 42% విద్యా ఉద్యోగాల్లో ఉండాలి అని అంటే దానికి మనకు రాజ్యాంగంలోని 9th షెడ్యూల్లో ఈ బిల్ అనేది పొందుపరచాలండి. సో ఇది 9th షెడ్యూల్లో రాజ్యాంగంలో ఇది బిల్లు పొందుపరచాలి అంటే దానికి రాష్ట్రపతి ఆమోదం, పార్లమెంట్ ఆమోదం అవ్వాలి. సో ప్రజెంట్ బిల్లు పెండింగ్లో ఉంది. కానీ ఈ యొక్క స్థానిక సంస్థలలో ఎన్నికలలో మనం 42%కి సంబంధించిన బిల్లుని మనం ఇప్పుడు రీసెంట్గా నిన్న న్యూస్ వెళ్ళింది అని చెప్పేసి గవర్నర్కు మళ్ళీ పంపించారు, జీవో ఇష్యూ చేస్తారు అని చెప్పేసి ఒకటి న్యూస్ వచ్చింది. కానీ అదేంటంటే అండి, మనకు 2018లో పంచాయతీరాజ్ చట్టం చేసినప్పుడు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ అనేది 50%కు మించకూడదు అని చెప్పేసి మనం ఒక క్లాజ్ రాసుకున్నామండి. సో 50% మించకూడదని రాసుకున్నప్పుడు 42% బీసీలకు ఇస్తే మళ్ళీ SC STలకు ఇవన్నీ కలుపుకున్నప్పుడు 50% దాటిపోతుంది. కాబట్టి ఆ క్లాజ్ని మొన్నటి రోజున ఈ అసెంబ్లీ సమావేశాలు జరగనప్పుడు గవర్నమెంట్ ద్వారా ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేశారండి. రైట్, ఆర్డినెన్స్ అంటే ఏంటి? సమావేశాలు లేని సమయంలో ఒక కీలకమైన శాసనాన్ని రూపొందించాలి అంటే కేంద్రంలో అయితే రాష్ట్రపతి, రాష్ట్రంలో అయితే గవర్నరు ఈ యొక్క ఆర్డినెన్స్ని ఇష్యూ చేస్తారండి. ఆర్డినెన్స్ ఇష్యూ చేసిన తర్వాత వితిన్ పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అయినా, అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినా వితిన్ 6 వీక్స్లో ఆ ఆర్డినెన్స్ అనేది బిల్లు రూపకంగా జరిగిపోవాలి, అంటే బిల్లుగా పాస్ అవ్వాలి, లేకపోతే ఆర్డినెన్స్ చెల్లుబాటు అవ్వదు. సో దాన్ని వీళ్ళు ఇప్పుడు బిల్లు ప్రవేశపెట్టారండి. ఎక్కడ? అసెంబ్లీలో. అది జరుగుతుందన్నమాట. అంటే ఏంటి? పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి 50% పరిమితిని ఎత్తివేసేటువంటి నిర్ణయంగా ఆల్రెడీ ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ని బిల్లు రూపకంగా ఆమోదం చెందించుకుంటే ఇది ఎప్పటికీ ఉంటుందన్నమాట. సో అది ఇప్పుడు జరుగుతుందండి. అండ్ అధికారికంగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వాళ్ళు నిలబెట్టాలనుకున్న క్యాండిడేట్స్ని 42% బీసీలోనే నిలబెడతామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారండి. సో అది కూడా ఇప్పుడు జరగవచ్చు. అండ్ ఇంకొకటి, సో GPOల రిలేటెడ్ చెప్పాను కదండి. సో చదవండి మీరు. ఇంకా ఇదేంటంటే ఇలా కంపల్సరీగా ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది, రాదని ఏం చెప్పలేండి. ఇప్పుడు త్వరలో అంటే కూడా ఏమైపోతుందంటే అదొక జూటా మాట, అదొక వేరే తిట్టుపదంగా అయిపోతుందండి త్వరలో అంటే. సో తొందరగా అని మాట్లాడుతున్నారు నేతలు కొంతమంది. సో ఏదేమైనప్పటికీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినటువంటి అధికార యంత్రాంగం అనేది చేయాలి అంటే వేకెన్సీస్ అనేటువంటి ఫిల్ అవ్వాల్సినటువంటి పరిస్థితి కంపల్సరీ అండి. కాకపోతే కొద్దిగా ముందు కొద్దిగా వెనక. సో ప్రిపరేషన్ ఆపొద్దు. నేను చెప్పినట్టుగా ఏంటండి, కరెంట్ అఫైర్స్
సైంటిఫిక్గా చదవాలి, నేను ఇందాక చెప్పినట్టుగా, రైట్? అంటే ఇన్ డెప్త్గా చదవాలన్నమాట. కరెంట్ అఫైర్స్, ప్రీవియస్ పేపర్స్, ఈ రెండు మాత్రం కంపల్సరీ. ఏ ఎగ్జామ్ తీసుకున్నా సో ఎవ్రీడే మీరు ఇది చేసుకున్నారా లేదా చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేసుకుంటేనే మీకు దానికి సంబంధించినటువంటి మీకు మంచి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందన్నమాట, రైట్? అంతే అండి, ఇంకా దీంట్లో ఇంతకు మించి ఏం లేదండి. ఇప్పుడు ప్రజెంట్ ఇంకా వేరే నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయండి. ఇది ఎస్ఎస్సి కానీ సీజీఎల్ ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి. ఎడిక్విటీ అని చెప్పేసి వెండర్ మారిపోయి చాలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి కూడా వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం జరిగిందండి. చివరికి అది టీచర్స్ మధ్యలో ఒక గొడవలాగా మారిపోయి మనకు అసలు దాని పర్పస్ అనేది సాల్వ్ అవ్వకుండా కొద్దిగా వెనుకబాటుతనం జరిగింది. బట్ ఏదేమైనా మన యొక్క ఈ సీజీఎల్ ఆస్పిరెంట్స్ కానీ ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ యొక్క పాయింట్స్, అభ్యర్థనలు అనేటువంటివి మాత్రం గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాయని అనుకోవాలి. అండ్ సో ఇప్పుడు సీజీఎల్ పెండింగ్ ఉంది కానీ సెప్టెంబర్లో రావచ్చు. సో కంపల్సరీ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు, ఆ రైల్వే ఎగ్జామ్స్ కూడా మీరు అంతే అండి. ఈ రెండు ఉద్యోగాలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు అసలు ఆపకండి, ఎందుకంటే కొంచెం డిలే అయినా ఇవి వస్తాయండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇదివరకు ప్రతి ఇయర్ పడే నోటిఫికేషన్ ఏదైనా ఉందా అంటే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అని చెప్పేవాళ్ళండి. కంపల్సరీ అన్నట్టు ఏదో ఒకటి వస్తుంటుంది. సో మీరు తొందరగా ఆ జాబ్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా మీకు యాస్పిరేషన్స్ వేరే ఏమైనా ఉన్నా కూడా మీరు ఎర్నింగ్ స్టార్ట్ చేసేసుకొని మళ్ళీ వేరే జాబ్స్కి కొట్టుకోవచ్చండి. సో అది ఎస్ఎస్సివి. ఇప్పుడు కొంచెం ఈ ఇయర్ కొంచెం డిలే అయింది, లాస్ట్ ఇయర్ కొంచెం ఇది ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కానీ, బట్ అదర్వైజ్ ద బెస్ట్ జాబ్స్ కూడా ఉంటాయండి. ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ కానివ్వండి, బెస్ట్ జాబ్స్ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ఎస్సి జాబ్స్. అండ్ అదేవిధంగా రైల్వే ఎగ్జామ్స్ కూడా ఇప్పుడు రీషెడ్యూల్ జరిగి ఎగ్జామ్స్ అవుతున్నాయి. ఈవెన్ సెలక్షన్ పోస్ట్ కూడా రీషెడ్యూల్ అయినాయి. 50,000 మందికి టెక్నికల్ డిస్రప్షన్స్ వచ్చాయంటే మామూలు విషయం కదండి. 59,000 మందికి మళ్ళీ కండక్ట్ చేస్తున్నారు ఎగ్జామ్. సో పాత ఎగ్జామ్ వ్యాలిడ్ కాదు ఇంకా. సో వాళ్ళు ఖచ్చితంగా ఆల్రెడీ కండక్ట్ అయినట్టుంది మన 29th ఆగస్ట్ మొన్ననే. సో అండ్ ఇంకొకటి ఆర్ఆర్బీలో కూడా సేమ్ అదే విధంగా జరిగిందండి. ఏఎల్పి ఎగ్జామ్ ఏదో పెట్టారు. సో ఇటువంటి కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. బట్ వాట్ ఎవర్ ఏదైనప్పటికీ కూడా అన్నీ మన మంచిగా అనుకోవాలా, చదవడం మాత్రం ఆపకూడదు. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి. దట్స్ ఎండ్ ఆఫ్ ది వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, చేశారా? అదేవిధంగా ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ కొత్త జాబ్ నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి చెక్ చేయండి. జాబ్ అప్డేట్స్ అందుతాయి. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.